వర్షాకాలంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ వంతుగా సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ పట్టణ శివార్లో ఉన్న మున్నేరు గేరు బ్రిడ్జిపై ఇరువైపులా పిచ్చి ముక్కలు పెరిగి వర్షపు నీరు బ్రిడ్జ్ నుండి కిందకు పోకుండా నాలాలు మూసుకుపోయాయి. అయితే వర్షం నీరు బ్రిడ్జిపై ఆగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని గుర్తించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాలా సుశీల్ కుమార్ జైన్ స్వయంగా మున్నేరు బ్రిడ్జిపై ఉన్న చెత్తను తొలగించి శ్రమదానం చేసి నాలాను క్లీన్ చేశారు. ఇక ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుని స్వయంగా బ్రిడ్జ్ ఇరువైపులా చెత్తా చెదారం తొలగించామని నాయకులు తెలిపారు. నాలాలు చెత్తా చెదారంతో మూసుకుపోయి ఉన్నాయి. ఆ మూసుకుపోవడం వల్ల మున్నేరు బ్రిడ్జిపై ఉన్న నీళ్లు అట్టనే ఉంటున్నాయి. దానివల్ల నీళ్లు నిల్వ ఉండటం వల్ల బ్రిడ్జికి కూడా ప్రమాదం ఉంటుంది. రేపు మేము ముందు దృష్టితోటి ఉన్న చెత్తా చెదారము తీసేసి నాలాలలో పైనుంచి పడ్డ వర్షం నీళ్లు యథావిధిగా పోయేటట్టు స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నాము. మా మిత్రులు మంగిలాలు, దాసరి నాని, యాకయ్య, నునావత్ రమేష్, ఉన్నం శ్రీనివాసు, సుమేష్ చంద్ జైన్ గారు మేమందరం శ్రమదానం చేసి మున్నేరు మీద ఉన్న చెత్త చెదారంని తొలగించే పని ఈరోజు మేము చేస్తున్నాము. సంబంధం లేదు, మన పని మనం చేసుకుంటా ఉంటేనే కొన్ని శుభ్రత అనే నియమాలు పాటించొద్దు. మొత్తం అధికారుల మీదనే ఆధారపడి ఉండకుండా మన పనులు మనం చేస్తూ వాళ్ళు కూడా మనకు సహకరిస్తూ ఉంటే మొత్తం స్వచ్ఛందంగా మంచిగా ఉంటుంది ఊరు.